సాధించిన మంచి పనులకు దుప్పట్లు, శాల్వాలు కప్పుకున్నా, షీల్డ్లు ఇయ్యకున్నా జోరుగా సప్పట్లు కొడుతూ వచ్చే ఆనందమే వేరే లెవెల్ ఉంటుంది. కానీ పాపం యోగి ఇక్కడ మంత్రి సారు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు చెప్తుంటే సప్పట్లు కొడతలేరట. మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది మంత్రి సార్కు, సాపట్లు కొడతలేరని అడుక్కుంటున్నాడు. ఫ్రీ బస్సులు ఎక్కుకుంటా కూడా సాపట్లు కొట్టకుంటే మంత్రి సారు ఏం చేస్తాడు చెప్పుండ్రి. బస్సులు ఎక్కుకుంటా, ఇందిరమ్మ ఇండ్లు తీసుకుంటా, సాపట్లు కొట్టకపోతే మనసు ఎంత కలుక్కుమంటదో మంత్రి సార్కే తెలుస్తుంది. పాపం ఎంత బాధపడ్డాడో ఏమో. మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు 2 లక్షల వరకు. దాంతోపాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్లో పడ్డదా లేదా? అవునా కదా? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి వస్తే చప్పట్లు కొట్టాడు, లేకుండా కొట్టకండి. అట్లా అడిగినా కూడా పలసగానే చప్పట్లు కొట్టిండ్రు. పాపం ఎంత బాధపడ్డాడో ఏమో. జనం చప్పట్లు కొట్టేటట్టు కార్యకర్తలు ముందే ట్రైనింగ్ ఇస్తే మంచిగుండు. ఎట్లాగో జనం కొడతలేరని సభ మీద ఉన్నోళ్ళే టప్ప చప్పట్లు కొట్టే వరకు మంత్రి సార్కు ఇంకింత కోపం వచ్చింది. మీరెందుకు కొడుతున్నారు? సర్కారు ఇచ్చే పథకాలను జనాలు పోకుండా మీరే నొక్కుతున్నారా? మీకే ఎక్కువ లబ్ధి జరుగుతున్నదా? అందుకే జోరుగా చప్పట్లు కొడుతున్నారా అన్నట్టు కార్యకర్తను బెదిరించిండు. తర్వాత ఎట్లనో ఓ తీరుగా జనం చేత చప్పట్లు అడిగి మరి కొట్టించుకున్నాడు మంత్రి వివేక్. ఈ సోంటి కష్టం ఇంకెవ్వలకు రావద్దు కదా.